ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా 99 బెటాలియన్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి రామదాస్ చౌరస్తా మీదుగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం వల్ల ప్రజలలో భద్రతా భావం పెరుగుతుందన్నారు. మెదక్ సెన్సిటివ్ ప్రాంతం కాబట్టి ఈ ఫ్లాగ్ మార్చ్ వల్ల ఏదైనా వివాదం తలెత్తినప్పుడు పోలీసులు ఉన్నారనే నమ్మకం ప్రజల్లో ఉంటుందన్నారు. గతంలో మెదక్ లో వివిధ రకాల వివాదాలు తలెత్తాయని గుర్తు చేశారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈ కొద్ది ర్యాలీలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డీఎస్పీ జితేందర్ నందువార్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ టౌన్ సిఐ నాగరాజ్, ట్రాఫిక్ ఎస్ఐ భవానీ శంకర్, రుక్సానా బేగం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియా కాబట్టి మన జిల్లాకి ఈరోజు ఆర్ఏఎఫ్ 99 బెటాలియన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 50 మెంబర్స్ మన ఏరియాలో ఫ్లాగ్ మార్చ్ గురించి అదే పబ్లిక్ ఏరియాతో అక్వైంటెన్స్ ఉండడం గురించి ఈరోజు మన దగ్గర రావడం జరిగింది. ఈరోజు మన ఆర్ఏఎఫ్ 99 బెటాలియన్తో పాటు డిఎస్పీ గారు వాళ్ళతో పాటు 50 మెంబర్స్ మా డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ఏదైతే క్యూఆర్టీ టీం ఉందో క్యూఆర్టీ టీం అండ్ లోకల్ పోలీస్ అంతా కలిపి ఈరోజు ఫ్లాగ్ మార్చ్ కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియాస్ ఏరియాని కూడా ఫ్లాగ్ మార్చ్ చేస్తాం. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియాస్లో ఈ ఆర్ఏఎఫ్ టీమ్స్ అన్ని కూడా విజిట్ చేస్తున్నాయి. ఆ విజిట్ చేసినప్పుడు పబ్లిక్ విమర్తి రావడం కోసం ఈ ప్రారంభం చేస్తున్నాం. పబ్లిక్ అంతా కూడా పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణంలో పోలీసు మేము ఉన్నామని ధైర్యంతో హ్యాపీగా ఉండే విధంగా ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఫ్లాగ్ మార్చ్లో మన ఆర్ఏఎఫ్ డిఎస్పీ గారు, మన ఏఆర్ డిఎస్పీ గారు, నేను, మన ల్యాబ్ ఆఫ్ టీమ్స్ అన్ని కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. సార్ ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర బయలుదేరుతుందండి. ఇక్కడ నుంచి న్యూ బస్ స్టాండ్ అంటే చర్చ్ గేట్ మెయిన్ దగ్గర నుంచి రామదాస్పేట్ చౌరస్తా ఓల్డ్ బస్ స్టాండ్ దాకా మొత్తం లోపల పిఎస్ఆర్ విధంగా బడి మసీద్ ఆ లోపల ఏరియాని కవర్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ రామదాస్ చౌరస్తా క్లోజ్ చేస్తాం. ద్వారా ఈ ఆర్ఏఎఫ్ ఈ కమ్యూనల్ సెన్సిటివ్ ఏరియాలో మూవ్మెంట్ ఎందుకు చేస్తుంటే ఇది రేపొద్దున ఎప్పుడైనా అవసరమైన వాళ్ళు వచ్చినా ఈ పబ్లిక్తో ఈ ఏరియాతో అక్వైంటెన్స్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏరియాలో కూడా కొంచెం శాంతి భద్రతల దృష్ట్యా కొంచెం ఫోర్స్ మేము ఉన్నామని ధైర్యం చెప్పడానికి కూడా ఈరోజు ఏర్పాటు చేయండి.